అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య మన్నవ. నేను అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో ఓబీజీ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నాను. సో ఇవాళ మనం ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేడ్ గురించి తెలుసుకుందాం. సో ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ అంటే ట్యూబ్స్ అంటే ఏంటి? మనకి గర్భసంచికి అండాశయాల్ని కనెక్ట్ చేసేవి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటే ఎగ్ అండం ఏదైతే రిలీజ్ అవుతుందో అది స్పర్మ్ ని కలిసే అవకాశం ఉండదు. అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు ఆబ్వియస్. సో దీని వల్ల మనకి మేజర్ ఇష్యూ ఏంటంటే గర్భసంచిలోకి అండాశయం వచ్చినప్పుడు స్పర్మ్స్ వెళ్ళి అండాశయాన్ని కలిసే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దీని వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఈ ట్యూబల్ బ్లాకేజ్ గురించి దీని వల్ల ఇది అసలు దేని వల్ల వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి మెయిన్ ఇన్ఫెక్షన్స్ అండి. సో చాలా మందికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కింద వెజైనల్ వైట్ డిశ్చార్జ్ రావడం అవి కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఓకే, థిక్ కర్డీ వైట్ డిశ్చార్జ్ రావడం, సో క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వెజైనా ఏరియాలో. సో ఆ ఇన్ఫెక్షన్స్ అన్ట్రీటెడ్ గా ఉండిపోతే సో అలా లోపలికి స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ ని మనం ఎలా ట్రీట్ ఎట్ ద ఎర్లీ స్టేజెస్ లో ట్రీట్ చేస్తే అంత మంచిది అనమాట. రెండోది ఏంటంటే మనకి ఇతరుల ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం. వాటి వల్ల కూడా ఈ ట్యూబ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయ్యి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్యూబర్క్యులోసిస్, టీబీ అనే ఇన్ఫెక్షన్ గురించి మీరు వినుంటారు. టీబీ అంటే ఓన్లీ మన లంగ్స్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కాదు. సో లంగ్స్ కి ఎలాగైతే ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుందో, దగ్గు ప్రాబ్లమ్స్ అనేవి ఎలాగైతే కనపడతాయో అదే టీబీ ఇన్ఫెక్షన్ మన గర్భసంచిని ఎఫెక్ట్ చేసినా కూడా దాని ఎఫెక్ట్ మేజర్ గా మన ట్యూబ్స్ మీద పడుతుంది. అండ్ నాలుగోది మనకి జనరల్ గా పుట్టినప్పుడే కొంతమందికి ట్యూబ్స్ సరిగ్గా ఉండకపోవడం అలా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది కంజెనిటల్ కాజ్ అంటాం, అంటే పుట్టుకతోనే వచ్చిన ఇష్యూ అంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే లోపల అతుకులు రావడం. అంతకు ముందు ఏదన్నా సర్జరీస్ జరిగినా, మల్టిపుల్ సర్జరీస్ అయ్యి ఆపరేషన్లు జరిగి దానివల్ల లోపల అతుకులుగా రావడం, గర్భసంచి లోపల ఏదైనా సర్జరీస్ అయ్యి దానివల్ల అతుకులు ఫామ్ అవడం, ఇలా ఎడిషన్స్ అంటాం. ఇలా వచ్చిన అతుకుల వల్ల కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. సో ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ ఇవన్నీ చూసుకుంటే ఈ అన్ని రీజన్స్ వల్ల మనకి ట్యూబ్ బ్లాకేజ్ అనేది అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ట్యూబ్ బ్లాకేజ్ ని ఎలా క్లియర్ చేయించుకోవాలి? సో ఫస్ట్ మనకి బ్లాక్ ఉందా లేదా అనేది తెలియాలి. ఇది తెలియాలంటే హెచ్ఎస్జి అనే టెస్ట్ చేసుకోవాలి. సో హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటే మీకు గర్భసంచి మూతి ద్వారా గర్భసంచి లోపలికి ఒక డై ఇంజెక్ట్ చేస్తారు. ఆ డై అంటే ఒక లిక్విడ్ లాగా ఉంటుంది, దాన్ని ఇంజెక్ట్ చేస్తారు అనమాట. లోపలికి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎక్స్రేని తీస్తారు. ఆ ఎక్స్రేలో మనకు కనపడేది ఏంటంటే ఆ డై మనకి ట్యూబ్స్ నుండి బయటకు వచ్చిందా రాలేదా అనేది మనకి ఆ ఎక్స్రేలో కనబడుతుంది. సో అది కనపడినప్పుడు బ్లాక్ లేదని అర్థం. ఒకవేళ మనకి ఆ డై అనేది బయటికి రావట్లేదు, ఎక్కడో ఒక చోట ఆగిపోయింది అని అంటే బ్లాక్ ఉంది అని అర్థం. ఆ బ్లాక్ అనేది ఒక సైడ్ ఉండొచ్చు, రెండు సైడ్స్ ఉండొచ్చు. సో దానికి ట్రీట్మెంట్ ఇట్ డిపెండ్స్. బ్లాక్ ఎంత సివియర్ గా ఉంది అనే దాని గురించి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. బ్లాక్ బాగా ఎక్కువగా ఉంటే మాత్రం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్లాల్సిన అవసరం పడుతుంది. ఒకవేళ మైనర్ బ్లాక్స్ అలా ఉంటే మనం డై ఇంకొక కొంచెం ఫోర్స్ఫుల్ గా ఇస్తే కొన్ని సార్లు చాలా చిన్న సన్న ఎడిషన్స్ ఉంటాయి. అవి కొన్నిసార్లు మనం ఇంజెక్ట్ చేసిన డై వల్ల క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే హిస్ట్రోస్కోపీ, సో డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అండ్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఈ రెండు కలిపి చేసిన టైంలో అప్పుడు మనం చూసుకోవచ్చు అనమాట. సో కింద నుండి డైస్ ఇంజెక్ట్ చేసి సర్జరీలో అంటే మీకు మత్తిచ్చి సర్జరీ చేస్తారు. ఆ సర్జరీ ప్రొసీజర్ లో కింద నుండి డై ఇంజెక్ట్ చేసి పైన నుండి మన టెలిస్కోప్ పెట్టి ఆ డై అనేది బయటకు వస్తుందా లేదా అని చూసుకుంటాం. అండ్ ఒకవేళ ఏదైనా మైనర్ బ్లాక్ ఉంటే దాన్ని అదే సర్జరీ టైంలో క్లియర్ చేసుకోవడానికి కూడా ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎడిషన్స్ అనేవి ఏవైతే ఫామ్ అయినాయో అవి మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏదేమైనా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ట్రీట్మెంట్ ఎలా వెళ్ళాలి అనేది ప్రతి ఇండివిజువల్ కి వేరీ అవుతుంది. అది సో పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ట్యూబ్స్ లో బ్లాక్ ఉందా లేదా అనేది మాత్రం తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నట్టయితే. థ్యాంక్ యూ.